శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహగమన గతుల విషయాల్లో ప్రధానంగా మిథునంలో గురువు, శని కుజుడు బుధుడు మీనరాశిలోను, రవి మేషరాశిలోను, శుక్రుడు మేష వృషభ రాశిలో సంచారం చేయటం, కేతువు సింహరాశిలోను, రాహు కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ పంచమ స్థానంలో గురువు, అలానే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే ఆర్థికాభివృద్ధి బాగా పెరుగుతుంది. ద్వితీయార్థంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అంటే మొదటి 15 రోజుల కంటే కూడా 15 రోజుల తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా పుంజుకుంటారు, ఆకస్మికంగా ధనలాభం కలగటం, అలానే మొండి బాకీలో సూలయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. సంతానం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, గత కాలం నుంచి కూడా సంతానం లేదు అనే ఇబ్బందులు పడేవాళ్ళు ఏప్రిల్ నెలలో సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జన్మంలో రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళలేకపోవటం, పనులలో కొంత ఆలస్యం జరగటం, అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కుటుంబంలో కలహాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి దానిలో కూడా కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అలానే వీళ్ళకి సప్తమంలో కేతు ఉన్నాడు. సప్తమంలో కేతు ఉండటం ఒకటి, ద్వితీయంలో శని కుజుల యొక్క కలయిక వల్ల ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కరెక్ట్గా బాండింగ్ అనేది ఉండాలి. ఏదో రకంగా ఒక 25% అదనపు ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్ వల్ల కూడా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ప్రతిదానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదో రకంగా డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెట్టడం కాదు. విదేశాలకు వెళ్ళే వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభకార్యక్రమాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేయటం ఒకటి. హాస్పిటలైజేషన్ కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించి అప్రమత్తంగా ఉండాలి. ప్రతి లైఫ్లో కూడా కొన్ని విషయాలన్నీ కూడా కొంత లీడ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అనుసరించి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేసుకున్నాం, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను సవరణ చేసుకుని ఒక డిజైన్గా మనం మలుచుకొని ముందుకెళ్తేనే లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది తీసుకోవాలి. నెగిటివ్ నుంచే పాజిటివ్ వస్తుంది. ఎక్కడ నెగిటివ్ ఉండి ఎక్కడ పాజిటివ్ అని చూసుకుని దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తేనే లైఫ్ మనం లీడ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం ద్వారా కొంత శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిటా విజయం సాధించే అవకాశాలు అంటే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. ఎంసెట్లో కానీ, ఐఐటీలో కానీ, అలానే బీటెక్ చేస్తున్న, ఎంబీబీఎస్ చేస్తున్న, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత శాతం కూడా బాగా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు అనుభవిస్తారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం, అలానే వాళ్ళ ఉద్యోగాలు రావటం, అనుకూలంగా ఉండటం, ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి చోట కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఆరోగ్యాన్ని, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. కుటుంబ కలహాలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. విదేశాలకు వెళ్ళటం అనేది ఇప్పుడు వెళ్ళొద్దండి. ఏప్రిల్ మాసంలో కొన్ని వాయిదా పడండి. వ్యాపార పరంగా కూడా నూతన వ్యాపారాలతో ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు పరిహారం చేసుకోవాల్సిన రాహు యొక్క ఆరాధన చేసుకోవాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే 2 జంట సర్పాలని మినుములు దానం చేయటం, మినుములు నువ్వులు దానం చేయాలి. అలానే ఉలవలు దానం చేయటం మంచిది. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నము కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు. గణపతి యొక్క ఆరాధన చేయాలి. చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరు యొక్క కటాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురు.
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి